Good morning to all the masters of the world. Today is Good Friday. Indeed, it's a Good Friday today. We are going to start this Good Friday with this book. ఈ రోజు మనం ఈ పుస్తకంతో ప్రారంభం చేస్తున్నాం మన మెసేజ్. గోయింగ్ డీపర్ అనే పుస్తకం అంటే లోపలికి వెళ్ళు అని, లోతుల్లోకి వెళ్ళు అని. గోయింగ్ డీపర్ అంటే లోతుల్లోకి వెళ్ళు అని, లోతుల్లోకి వెళ్ళడం. గొప్ప మాస్టర్ జీన్ క్లాడే కోవెన్. ఈ పుస్తకం ఎంత బాగుందో చెప్పనలవి కాదు. ఈ గుడ్ ఫ్రైడే నాడు ఈ పుస్తకం నుంచి ఒక కాన్సెప్ట్ నేను చెప్తాను. వన్ కాన్సెప్ట్ ఫ్రమ్ దిస్ బుక్. ఈ పుస్తకంలో లారీ అనే అబ్బాయి ఉంటాడు. అబ్బాయి కాదు, మ్యానే. అతని దగ్గర ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క పేరు జూయిస్. ఆ కుక్క అతనితో మాట్లాడుతుంటుంది. ఆ కుక్క అతనికి ఆధ్యాత్మికత నేర్పిస్తుంటుంది. ఆ కుక్క మొత్తం ఆధ్యాత్మిక గురువులందరినీ ఆ లారీకి పని చెప్పి చేస్తుంది, మెసేజెస్ అన్నీ ఇస్తుంది. ఇది ఒక కుక్క యొక్క యజమానికి ఆ కుక్కకి ఉన్న అనుబంధంతో ఈ పుస్తకం వచ్చింది. ఆ మనిషి పేరు లారీ, ఆ కుక్క పేరు జూయిస్. ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకం చదవాలి. ఎవ్రీబడి షుడ్ రీడ్ దిస్ బుక్. గోయింగ్ డీపర్ ఎంత బాగుందో చెప్పనలవి కాదు. ఈరోజు ఇందులోంచి ఒక కాన్సెప్ట్ మనకు చెప్తాను. కొంచెం చదువుతాను, తర్వాత దాన్ని చెప్తాను. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ. అనంతతత్వం యొక్క కళలోకి చూడు అని ఒక మెసేజ్ వస్తుంది. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ. దాన్ని బట్టి, ఈ స్టేట్మెంట్ బట్టి నీకేం అర్థమైంది అని అడిగితే ఆ లారీ చెప్తాడు, ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద సోల్. కళ్ళు అనేవి ఆత్మ యొక్క కిటికీలు. అండ్ దట్ ఐ షుడ్ సరెండర్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద ఇటర్నిటీ ఆర్ గాడ్. ఆ కళ్ళలోకి నన్ను నేను సమర్పించుకోవాలి. అప్పుడు మొత్తం సృష్టిలో అండ్ లూజ్ మై సెల్ఫ్ ఇన్ ద స్వెల్ ఆఫ్ క్రియేషన్. అప్పుడే సృష్టి యొక్క మహత్వాన్ని గ్రహిస్తాను అని చెప్పాడు అనమాట. బాగానే చెప్పావు, కానీ ఇంకోసారి విను ఆ స్టేట్మెంటు. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ అని చెప్పినప్పుడు ఒక చిన్న పిల్లవాళ్ళ ఆ స్టేట్మెంట్ని నువ్వు చూడు, ఎక్కువ అనలైజ్ చేయకుండా. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ. లారీ అంటాడు, ఐఎమ్ సారీ, ఐ డోంట్ గెట్ ఇట్. నాకేం అర్థం కావటం లేదంటాడు లారీ. అప్పుడు జూయిస్ అంటుంది, ఆ కుక్క, ఓకే, సౌండ్ అవుట్ ద వర్డ్స్ అండ్ బీ లిటరల్. దే టెల్ యూ టు లుక్ ఇన్ టు ద ఐస్, దట్ ఈస్ ద ఐస్ విత్ ఇన్ ద వర్డ్ ఇన్ఫినిటీ. ఐస్ అంటే కళ్ళు అని కాదు, ఐ అంటే ఐ, నేను. ఆ ఇన్ఫినిటీ అనే పదంలో ఎన్ని ఐలు ఉన్నాయి అని అడిగింది కుక్క. అప్పుడు జాగ్రత్తగా ఆలోచించాడు. ఇన్లో ఒక ఐ, ఫీలో ఒక ఐ, నీలో ఒక ఐ. ఇన్ఫినిటీలో 3 ఐలు ఉన్నాయి. ఐ అనే అక్షరాలు 3 ఉన్నాయి అని చెప్పాడన్నమాట. చూసారా, ఇన్ఫినిటీ అనే పదంలో ఎన్ని ఐలు ఉన్నాయి, ఎన్ని నేన్లు ఉన్నాయి. ఐ అంటే నేను. ఎన్ని నేన్లు ఉన్నాయంటే 3 ఐ ఉన్నాయి. ఒకటి ఇన్లో ఒక ఐ, ఫీలో ఒక ఐ, నీలో ఒక ఐ అని లారీ చెప్పాడన్నమాట. లారీ డిడ్ యాజ్ హీ వాజ్ ఆస్క్డ్. ఇన్ఫినిటీ 3. Zeus looked triumphant. That's it, by Jove, you got it. Got what?
It, of course, the three eyes in infinity symbolize the three eyes of the self. ఈ ఇన్ఫినిటీ అనే పదంలో మూడు ఐలు ఉన్నాయే, ఒక్కొక్క ఐ ఒక్కొక్క నేనుకి సూచిక. ఫస్ట్ ఐ ఏమో ఈగోయిక్ ఐ, అంటే ఈ భూలోకపు ఐ. రెండోదేమో ద సోల్ ఐ, ఆత్మలోకపు ఐ. మూడోదేమో ద గాడ్ ఐ, మొత్తం సృష్టి అంతా నేను అనేది ఉందే, అది గాడ్ ఐ. మూడు ఉన్నాయి. ద త్రీ ఐస్ ఇన్ ఇన్ఫినిటీ symbolize the three eyes of the self, the egoic eye, the soul eye, and the God eye. This is the key to the eternal trinity of creation, hidden in the depths of infinity. ఈ మూడిట్లోనే సీక్రెట్ అంతా ఉందని చెప్పింది. Follow this great path and you will find yourself on a veritable 18-lane super highway to ascension. ఈ మూడింటిని అర్థం చేసుకుంటే ఒక 18 లేన్ల సూపర్ హైవేలో నువ్వు పైలోకాలకు వెళ్తావు, హాయిగా వెళ్తావు అని చెప్పింది. ఇట్ ఈస్ ద ట్రైల్ ఆఫ్ ద గ్రేల్, ఇట్ ఈస్ ద గ్రేట్ టీచర్ క్లియర్లీ మార్కింగ్ ద వే హోమ్. ఈ మూడింటిని, ఈ ఇన్ఫినిటీ అనే పదంలో ఉన్న మూడు ఐలను చూసుకుంటే అది నువ్వు మళ్ళీ వెనక్కి నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి కోసం ఎంతో ఉపయోగపడుతుంది. వన్స్ యూ గ్రాస్ప్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది త్రీఫోల్డ్ నేచర్, యూ విల్ బి ఏబుల్ టు ట్రాన్సెండ్ this plane of existence and roam freely among the stars. ఈ మూడు ఐదు గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు ఈ భూలోక యాత్రను ముగించుకొని జన్మల యాత్రను ముగించుకొని అనంత లోకాల్లో హాయిగా విహరిస్తావు అని చెప్పిందన్నమాట. ఇది సంగతి. ఈరోజు ఈ పుస్తకంలోంచి, గోయింగ్ డీపర్ అనే పుస్తకంలోంచి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ నేను నిన్న చదివింది, ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ఫినిటీ అనే ఇంగ్లీష్ పదం, అందులో ఎన్ని ఐలు ఉన్నాయి? మూడు ఐలు ఉన్నాయి. ఇన్ అనే దాంట్లో ఫస్ట్ ఐ, ఫీ అనే దాంట్లో రెండవ ఐ, నీ అనే దాంట్లో ఎన్ ఐలో ఇంకో మూడవ ఐ. మూడు ఐలు ఉన్నాయి. ఈ మూడు ఐలు ఏంటంటే, ఫస్ట్ ఐ ఈగోయిక్ ఐ, సెకండ్ ఐ సోల్ ఐ, థర్డ్ ఐ గాడ్స్ ఐ. ఇది సోల్స్ ఐ, ఈ ఫింగర్. ఇది గాడ్స్ ఐ. ఈ రెండు ఫింగర్స్ కలిపి మైండ్, మనసు, బుద్ధి కలిపి ఈగోయిక్ ఐ. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని చెప్పుకున్నాం కదా మనం. ఈ రెండు కలిపి, మనసు, బుద్ధి కలిపి ఈగోయిక్ ఐ. ఈ ఫింగర్ సోల్స్ ఐ, ఇది గాడ్స్ ఐ. ఈ మూడు ఐలు తెలుసుకుంటే నీకు మొత్తంతో తెలుసుకుంటావు అని చెప్పారు ఈ పుస్తకంలో ఉంది. నిన్న చదివినప్పుడు ఎంత బాగుండిందో నాకు. మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు. అంతఃకరణం అనేది ఒకటి ఉంది. అంతఃకరణమే 4గా మనం విభజించుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కలిపి ఈగోయిక్ ఐ. ఆత్మ అనేది సోల్స్ ఐ, సర్వాత్మ అనేది గాడ్స్ ఐ. ఈ మూడు ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి ఆధ్యాత్మిక ప్రయాణం కడతలామలకం అవుతుంది, నల్లేరు మీద నడక అవుతుంది అని ఈ గొప్ప పుస్తకం చెప్తోంది. చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. ఇన్ఫినిటీలో ఎన్ని ఐస్ ఉన్నాయి? మూడు ఐలు ఉన్నాయి. ఐఎన్ ఐ, ఎఫ్ఐలో ఒక ఐ, ఎన్ఐలో ఒక ఐ. మూడు ఐలు ఉన్నాయి. మూడు ఐలు ఒకటేమో మనోబుద్ధి చిత్త అహంకారమైన ఐ, రెండవదేమో ఆత్మగతమైన ఐ, మూడవదేమో సర్వాత్మగతమైన ఐ. ఈ మూడు మనమే. మనం 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పుకోవాలంటే ఈ 2 ఫింగర్స్ కలిపి అంతఃకరణం, మనోబుద్ధి చిత్త అహంకారం. ఇది ఆత్మ, ఇది సర్వాత్మ. ఈ రెండు కలిపి ఫస్ట్ ఐ, రెండో ఐ ఏమో ఇది, మూడో ఐ ఏమో ఇది. ఈ మూడు ఐల కథే ఆధ్యాత్మికత అంతా.
పుస్తకాలు చదవాలి బాగా. పుస్తకాలు చదివితే ఎన్ని విషయాలు తెలుస్తాయో లెక్కే లేదు. నాకు ఎలా తెలుస్తున్నాయి పుస్తకాలు? నీకో నేను చదువుతున్నాను కనుక. మీకు ఎలా తెలుస్తాయి సంగతులు అంటే మీరు చదవాలి కనుక. ఎన్నో సంగతులు తెలుసుకున్న వాళ్ళే ఇలాంటి పుస్తకాలు రాస్తారు. వాళ్ళ అనుభవం నుంచి రాస్తారు. ఊరికే వచ్చిందేంటి ఈ అనుభవం? ఊరికే వచ్చిందేంటి ఈ పుస్తకం? ఎంతో కష్టపడితే ఆ మనిషి యొక్క అనుభవం నుంచి మరి ఇంకా ఎంతో కష్టపడితే ఆ మనిషి యొక్క ఈ పుస్తకం రాయగలిగాడు. గోయింగ్ డీపర్ ఈ పుస్తకం పేరు. అంటే లోపలికి వెళ్ళు, లోతులోకి వెళ్తూనే ఉండు. ఇది అనంతమైన ప్రయాణము. నువ్వు ఎంత ప్రయాణం చేస్తుంటావో అన్ని లోకాలు నీకు కనబడుతూ ఉంటాయి, అన్ని సత్యాలు తెలుసుకుంటూనే ఉంటావు. ఎన్నో కాన్సెప్ట్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. అలాగే ప్రతి పుస్తకంలోనూ స్వాధ్యాయం తప్పకుండా చేయాలి. పిరమిడ్ మాస్టర్స్ అంటే స్వాధ్యాయ యోగులు. యు మస్ట్ రీడ్ ఆల్ ద బుక్స్. లెట్ మీ రీడ్ అగైన్. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ. Zeus smiled a conspirator grin towards the little raccoon. Larry wisely chose to think carefully before answering. Now, that's a very interesting image. For me, it suggests that the eyes are the window to the soul, and that I should surrender into the eyes of eternity or God, and lose myself in the swell of creation. Eyes ante kallu anukuntunnadu. First kallu anukunnadu. Eyes ante EYES anukuntunnadu. ఆ విధంగా జవాబు చెప్పాడు. మళ్ళీ అడిగింది ఆవిడ ఆ జ్యూస్. కన్సిడర్ వన్స్ మోర్ ద లైన్. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్, ఇంకోసారి గమనించు ఆ పదాన్ని, స్టేట్మెంట్ని. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఐ అంటే ఇక్కడ ఈవైఈఎస్ కాదు, ఐ. నేనులు. ఎన్ని నేనులు ఉన్నాయి ఇన్ఫినిటీలో? 3 నేనులు ఉన్నాయి. ఇన్, ఫీ, నీ, టీ. 3 eyes are there. That's it, by Jove, you got it. Got what? It, of course. The 3 eyes in infinity symbolize the 3 eyes of the self, the egoic eye, the soul eye, and the God eye. This is the key to the eternal trinity of creation hidden in the depths of infinity. Follow this great path and you will find yourself on a veritable 18-lane superhighway to ascension. It is the yellow brick road. It is the trail of the Grail. It is the great teacher clearly marking the way home. Once you grasp the significance of your threefold nature, you will be able to transcend this plane of existence and roam freely among the stars. మన 5 fingers కాన్సెప్ట్ని ఇది మరొకసారి చక్కగా చెప్తోంది. ఈ 2 fingers కలిపి ఇది మనసు, బుద్ధి. ఈ మనసు, బుద్ధి, ఆ చిత్తం, అహంకారం అన్నీ కలిపి లోయర్ ఐ, ద సెల్ఫ్స్ ఐ. తర్వాత ఇదేమో ఆత్మపరమైన నేను, ఇదేమో సర్వాత్మపరమైన నేను. ఈ మూడింటి గురించి, ఈ 3 నేల గురించి తెలుసుకుంటే నీకు అంతా తెలిసినట్టే లెక్క. నిజమే, పిరమిడ్ మాస్టర్స్కి అన్నీ తెలుసు. ఎందుకు తెలుసు అంటే అన్నీ తెలుసుకున్నారు. ఈ 5 fingers గురించి మొత్తం తెలుసుకున్నారు కనుక మొత్తం అన్నీ తెలుసు. మొత్తం అంతా ఈ 5 fingers. ఇదేమో శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. మనస్సు, బుద్ధి 2 కలిపి కవల పిల్లలు, ఇవి 2 కలిపి లోయర్ ఆత్మ. అహంకారపు ఆత్మ, చిత్తపరమైన ఆత్మ. ఈ ఫింగర్ ఏమో ఆత్మపరమైన ఆత్మ, ఇదేమో సర్వాత్మపరమైన నేను. పుస్తకాలు బాగా చదవాలి. స్వాధ్యాయము, స్వాధ్యాయ యోగము, ధ్యాన యోగం ఎలాగో స్వాధ్యాయ యోగం అలాగా. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. ఒక మనిషి 1,00,000 పుస్తకాలు చదవగలడు. ఒక మనిషి 1,00,000 పుస్తకాలు చదవగలిగినప్పుడు ఇంకో మనిషి ఎందుకు చదవలేడు? ఒక మనిషి ఒక పని చేస్తే అందరూ ఆ పని చేయగలరు. ఈ విషయాన్ని మనం పదే పదే తెలుసుకోవాలి, మననం చేసుకోవాలి.
ఒక మనిషి చేసింది అందరూ చేయగలరు. ఒక మనిషి ఎవరెస్ట్ ఎక్కాడండి, టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ. మరి మీరు నేను ఎక్కలేమా? ఆ నిశ్చయం పెట్టుకుంటే, ఆ లక్ష్యం పెట్టుకుంటే, ఆ సంకల్పం చేస్తే, ఆ కృషి చేస్తే అందరూ ఎక్కగలరు ఎవరెస్ట్ పర్వతం. ఆ లక్ష్యం లేనివాడు, ఆ కృషి చేయనివాడు, ఆ సంకల్పం లేనివాడు, దానికోసం సాధన చేయనివాడు ఎక్కలేడు. కానీ ఆ లక్ష్యం పెట్టుకున్నవాడు, ఆ సాధన చేసినవాడు, ఆ టెక్నాలజీని తెలుసుకున్నవాడు ప్రతి ఒక్కడు కూడాను ఎవరెస్ట్ ఎక్కగలడు. ఎంతోమంది ఎక్కారు ఇప్పుడు ఎవరెస్ట్కి, వేల మంది ఎక్కారు ఎవరెస్ట్. ఆడవాళ్ళు మగవాళ్ళు వేల మంది ఎక్కారు ఎవరెస్ట్. హిమాలయాలో హయ్యెస్ట్ పర్వతం ఎవరెస్ట్. కొన్ని వేల మంది ఎక్కారు ఆ ఎవరెస్ట్ని. ఎవడైనా ఎక్కగలడు. ఒక కొలంబస్ యూరోప్ నుంచి బయలుదేరి అమెరికాను కనుక్కున్నాడు, అట్లాంటిక్ మహాసముద్రాన్ని లంఘించి. ఆ రోజుల్లో ఆ పడవల్లో మరి ఆయన సాధించింది ఎవరైనా సాధించవచ్చు. ఒక వాస్కో డ గామా యూరోప్ నుంచి వచ్చి భారతదేశాన్ని కనుక్కున్నాడు. ఒక చెంగిస్ ఖాన్ ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నించాడు. ఒక అబ్రహాం లింకన్ నల్లవాళ్లకు సమత్వాన్ని సమకూర్చగలిగాడు అమెరికాలో. ఒక అబ్రహాం లింకన్ ఎంత పని చేయగలిగాడు ఆయన. ఒక మనిషి చేయగలిగింది అందరూ చేయగలరు. ఒక మనిషి 1,00,000 పుస్తకాలు చదివాడు ఇక్కడ, ఒక గెడ్డంగాడు. మరి అందరూ చదవచ్చు కదా పుస్తకాలు. ఎందుకు చదవలేము? ఎందుకు ఒక మనిషి చేయగలిగింది ఇంకో మనిషి ఎందుకు చేయలేడు? ఒక మదర్ టెరెసా మొత్తం కలకత్తానంతా ప్రేమమయం చేసింది. మనం ఉన్నవాళ్ళలో మనం ప్రేమమయం చేయలేమా? ఒక ముమ్మడివరం బాలయోగి ఒక పోతన సినిమా చూసి కూర్చున్నాడు, కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. 40 ఏళ్ళు కూర్చున్నాడు. సంవత్సరానికి ఒకసారి శివరాత్రి నాడు దర్శనం ఇస్తూ ఏకదాటిగా కూర్చున్నాడు. ఆయన చూసి ఆయన తమ్ముడు కూడా కూర్చున్నాడు. చిన్న బాలయోగి, పెద్ద బాలయోగి, చిన్న బాలయోగి, ముమ్మడివరంలో, తూర్పుగోదావరి జిల్లాలో. అందరికీ తెలుసు. మరి వాళ్ళు అలా ధ్యానం చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? ఒక జిల్లెలముడి అమ్మ ఎంత సేవ చేసిందో, ఎంతమందికి భోజనం పెట్టిందో, ఎంతమందికి జ్ఞానాన్ని పంచిందో లెక్కే లేదు. ఒక జిల్లెలముడి అమ్మ. మనం ఎందుకు చేయలేం? ఒక ఆదోని లక్ష్మమ్మ మొత్తం అందరికీ మార్గదర్శకురాలుగా నిలిచింది. ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందరికీ బోధించింది, ఒక పిచ్చిదానిగా ఉంటూ. మరి మనం ఎందుకు చేయలేం? ఒకళ్ళు చేసింది అందరూ చేయగలరు. What one man can do, any other man can do. If one man can be great, any other man can be equally great. ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు ఎంత ధ్యానం చేసి ఎంత జ్ఞానం సంపాదించి ఉండాలో లెక్కే లేదు. లేకపోతే ఇలాంటి పుస్తకం ఎవరు రాయలేరు. ప్రతి పదము, ప్రతి అక్షరము బంగారం.
లిండా గుడ్మెన్ 3 పుస్తకాలు అద్భుతంగా రాసింది. సన్ సైన్స్, స్టార్ సైన్స్, మూన్ సైన్స్. ఇలాగా ఆవిడ 300 సంవత్సరాలు బతికింది. ఆవిడ బతికినప్పుడు మనం ఎందుకు బతకలేం? మనం మహాభారత కాలం నుంచి వింటున్నాం, రామాయణ కాలం నుంచి వింటున్నాం. హనుమంతుడి చిరంజీవి, జాంబవంతుడి చిరంజీవి, విభీషణుడి చిరంజీవి, పరశురాముడి చిరంజీవి, అశ్వత్థామ చిరంజీవి. మనం ఎందుకు చిరంజీవులు కాలేం? అప్పంచి ఇప్పటికి వీళ్ళంతా సశరీరులుగానే ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. లోక కళ్యాణానికి గావిస్తున్నారు ఇన్ని వేల సంవత్సరాల నుంచి. మనం ఎందుకు చేయలేము అలాంటి పనులు? ఆస్ట్రేలియాలో జాస్మిన్ అనే ఆవిడ వాడు భోజనం లేకుండా జీవిస్తుంది, తన పనులను తను చేసుకుంటూ. మనం ఎందుకు జీవించలేము అలాగా? మన శక్తిని మనం తెలుసుకోలేదు. ఒకరికి చెప్తే కానీ మన శక్తి మనకి అర్థం కాదు. జాంబవంతుడు చెప్తే కానీ హనుమంతుడి యొక్క తన శక్తి తను తెలుసుకోలేదు. ఈ శరీరము ఎన్ని రోజులైనా ఉంటుంది, ఎన్ని యుగాలైనా ఉంటుంది భోజనం లేకుండా ధ్యానంతో ఉంటే. ఈ శరీరానికి తిండి అక్కర్లేదు, ధ్యానం కావాలి. ఈ శరీరానికి నిద్ర అక్కర్లేదు, ధ్యానం కావాలి అని ఎంతమంది నిరూపించారో లెక్కే లేదు. పురాణ కాలం నుంచి ఈ కాలం వరకు అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మన లక్ష్యాన్ని ఉన్నతంగా పెట్టుకోవాలి. మన జీవితాన్ని మనం ఉన్నతంగా గౌరవించుకోవాలి. నేను ఏమైనా చేయగలను, వాడు చేయగలిగింది లేనిది నేను చేయలేనా అని ఎప్పుడు పట్టుదల ఉండాలి, సాధించాలి. లోక కళ్యాణకరమైన పనులు చేయాలి. మన కళ్యాణం మనం కలిగి ఉంటే మన ద్వారా లోక కళ్యాణం ఆటోమేటిక్గా జరుగుతుంది, సహజంగానే జరుగుతుంది. నా కళ్యాణం నాకు కావాలి, నా ధ్యాన సాధన నాకు కావాలి, నా స్వాధ్యాయ యోగం నాకు కావాలి, నా పుణ్యం నేను సంపాదించుకోవాలి. ఎన్నో పాపాలు చేస్తుంటాను, ఆ పాపాలంతా ప్రక్షాళన చేసుకుని పుణ్యాలు చేయడం మొదలుపెట్టాలి. నా జీవితాన్ని మైనస్లోంచి ప్లస్లోకి తీసుకురావాలి. పాపపు చరిత్ర నుంచి పుణ్యపు చరిత్రలోకి తీసుకురావాలి. ఒక యూటర్న్ కావాలి అని ప్రతి ఒక్కరికి నిశ్చయించుకోవాలి. శరీర తత్వాన్ని జయించాలి, నిద్రని జయించాలి, ఆకలిని జయించాలి. ఊరికే మాటలు మాట్లాడవలసిన అవసరమే లేదు, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఈ సమయంలో మనం ఇతోధికంగా ధ్యాన సాధన చేయడం నేర్చుకోవాలి, స్వాధ్యాయ సాధన చేయాలి. ఇంట్లో నుంచి మనం అందరికీ ధ్యాన ప్రచారం చేయవచ్చు. నిన్న నేను నార్త్ ఇండియాలో అందరితో మాట్లాడాను, మరి ప్రపంచంలో అందరితో మాట్లాడాను నిన్న ఇంట్లో కూర్చుని. ఈ మోడర్న్ టెక్నాలజీ ద్వారా పిరమిడ్ మాస్టర్లు ఇంట్లోనే కూర్చొని ధ్యాన ప్రచారం చేసుకోవచ్చు, చేస్తున్నారు. కొత్త ప్రయోగాలు చేయండి. భోజనం లేకుండా ఉండడం, నిద్ర లేకుండా ఉండడం. అభ్యాసం చేస్తే అన్నీ వస్తాయి, లక్ష్యం పెట్టుకుంటే అన్నీ వస్తాయి. ఈ లాక్డౌన్ సమయంలో కొత్త లక్ష్యాలు పెట్టుకుని కొత్త సాధనలు చేయాలి. మనం కొత్త పుస్తకాలు చదవాలి, కొత్త మందికి ధ్యానం చెప్పాలి.
మన ఫేస్బుక్ ద్వారా, స్కైప్ ద్వారా, జూమ్ ద్వారా కొత్త వాళ్ళకి ధ్యానం చెప్దాం. ధ్యానం ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. ఆరోగ్యం ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. ఆత్మజ్ఞానం ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. మోక్షం ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. దుఃఖరాహిత్యం, నిర్వాణం ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. అందరికీ ఎవరే మార్గదర్శకులు అంటే పిరమిడ్ మాస్టర్స్. ఒక శ్రీల ప్రభుపాద ఒక మిషన్ని స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తం చేశారు. హరే రామ హరే కృష్ణ మిషన్. ఒక ఆయన బయలుదేరాడు, ఇండియా నుంచి బయలుదేరి అమెరికాకి వెళ్ళి. శ్రీల ప్రభుపాద ఎంత గొప్పవాడో ఆయన. ప్రపంచ వ్యాప్తంగా హరే రామ హరే కృష్ణ మూమెంట్ తీసుకొచ్చి అందరినీ శాకాహారులుగా చేశాడు, కృష్ణ భక్తులుగా చేశాడు. ఒక యోగానంద పరమహంస అమెరికాకి వెళ్ళి ఎన్ని సాధించాడు. ఒక పుస్తకం రాసి, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ రాసి మన అందరినీ పునీతులు చేశాడు కదా ఒక యోగానంద పరమహంస. ఒక వివేకానందుడు భారతదేశ బయలుదేరి వేదాంతం గురించి ప్రపంచానికంతా బోధించాడు, ఉపనిషత్తుల సారం గురించి. ఒక రామకృష్ణ పరమహంస ఎంతమంది శిష్యులను తయారు చేశాడు. ఒక ఓషో ఎంతమంది ఆత్మజ్ఞానాన్ని తయారు చేశాడు. ఒక అరబిందో, ఒక మదర్ పాండిచేరిలో కూర్చుని ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేశారో. ఒక మనిషి చేయగలిగింది ప్రతి ఒక్కటి చేయగలడు, చేసి తీరాలి. గొప్పవాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. మన పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని అఖండమైన విజయాలు సాధించింది. గుడివాడ రాజకుమారి మేడం గారు ఎన్ని పడ్డారు 20 సంవత్సరాల నుంచి. గొప్ప పిరమిడ్ ధ్యాన కేంద్రం స్థాపించారు, వేల మందికి ధ్యానం చెప్పారు. ఒక్క లేడీ, ఒక్క గుడివాడ రాజకుమారి మేడం. ఆవిడతో పాటు కలిసి ఉండిన స్వతంత్ర కుమారి మేడం గారిని నేను ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను. ఎంత కష్టపడిందో ఆవిడ. కొన్ని సంవత్సరాల కంటే పైలోకాలకి పోయింది తన పని ముగించుకొని. మనమంతా ముగించుకొని వెళ్ళిపోతాం, మన పనులు ముగించుకొని. పనులు ముగించకుండా వెళ్ళకూడదు, పనులు ముగించుకునే వెళ్ళాలి. స్వతంత్ర కుమారి మేడం తన పనిని తాను ముగించుకుని వెళ్ళింది. పిరమిడ్ మాస్టర్లు ఎంత గొప్పవాళ్ళంటే ఒకళ్ళని మించిన గొప్పతనం ఒకరి దగ్గర ఉంది. అనంతపురం ప్రతాపరెడ్డి గారు ఎంత గొప్ప పని చేశారో. స్పిరిచువల్ రియాలిటీ అనే మూవీ తీసి ప్రపంచానికి ఆదర్శమైంది ఆ స్పిరిచువల్ రియాలిటీ మూవీ. ఆధ్యాత్మికత అంటే ఏంటి అని చెప్పాలంటే ఆ మూవీ అందరికీ చూపిస్తున్నారు. అనంతపురం అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రం స్థాపించారు ఆయన. వేల మందికి ప్రతి ఊరికి వెళ్ళి ధ్యానం చెప్పాడు ఆయన. సీనియర్ మోస్ట్ మాస్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. శ్రీ కంచి రఘురామ్ గారు ఎన్నిసార్లు హిమాలయాలకు వెళ్ళారో, మానసరోవరానికి ఎంతమంది తీసుకెళ్లారో. గొప్ప పార్టీని స్థాపించారు ఆయన, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని. ఎంత సేవ చేశారో లెక్కే లేదు శ్రీ కంచి రఘురామ్ గారు. వారికి నా యొక్క నమస్కారములు. బెంగళూరు శివరామప్ప గారు అవర్ సీనియర్ మోస్ట్ మాస్టర్ ఒక గొప్ప అకాడమీని స్థాపించారు ఆయన, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. సిలబస్ తయారు చేశారు. 5వ క్లాస్ నుంచి 6వ క్లాసు, 7వ క్లాసు, 8వ క్లాసు, 9వ క్లాసు, 10వ క్లాసు, కాలేజు
అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సిలబస్ తయారు చేశారు ఆయన. ప్రతి స్కూల్కి అందించారు. ఒక గొప్ప యూనివర్సిటీని స్థాపించబోతున్నారు ఆయన. శివరామప్ప గారు ఎంత గొప్పవారో. ఏ గొప్ప బుద్ధుడికి ఆయన తక్కువ కాదు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒకళ్ళని మించిన ఒకళ్ళు మాస్టర్స్. అందరు పిరమిడ్ మాస్టర్ని తలుచుకుంటే నా కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. ఎంత కృషి చేశారో, రాత్రనక పగలనక, పగలనక రాత్రనక ఎంత సేవలు అందించారో లెక్కే లేదు. ఒక శ్రేయన్స్ డాగా ఒక 25 సంవత్సరాల నాకు కలిసి బాంబేని స్థాపించి పిరమిడ్ వ్యాలీని ఉద్ధరింపజేస్తూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన క్లాసెస్ కండక్ట్ ఇస్తున్నాడు, బ్రెత్ వర్క్ చేయిస్తున్నాడు. ప్రపంచం అంతా తిరిగి అందరి దగ్గర నేర్చుకుని మరి ప్రపంచానికి అంతా నేర్పిస్తున్నాడు ఆయన శ్రేయన్స్ డాగా. ఆయనకి నా యొక్క నమస్కారములు. అమెరికాలో జ్యోతి మేడం అన్న ఆవిడ మన పిరమిడ్ మాస్టర్ అక్కడ అందరికీ ధ్యానం నేర్పిస్తుంది. మినియాపాలిస్లో ఎంతైనా ఆవిడ ధ్యానం చెప్తుంది, ఎంతైనా ఆత్మజ్ఞానం ప్రసాదిస్తుంది. చిన్న పిల్లలకి నేర్పిస్తూ, పెద్దవాళ్ళకి నేర్పిస్తూ. రాజమండ్రి శైలజ మేడం ఎంత గొప్ప మాస్టర్ ఆవిడే. రాత్రనక పగలనక వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ధ్యానం చెప్తున్నారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు చిన్నప్పటి నుంచి జగద్గురువులు అయ్యారు. ఒక మనిషి చేయగలిగింది ప్రతి ఒక్కరు చేయగలరు. లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్కి నా యొక్క ప్రణామాలు. నిజామాబాద్లో బోధన్ దగ్గర శ్రీ వీరప్ప గారు ఎంత కృషి చేస్తున్నారో. ఆయన పైలోకలకు వెళ్ళి తిరిగి వచ్చాడు మళ్ళీ. రాయచోటి సతీష్ గారు ఎంత గొప్ప ధ్యాన ప్రచారం చేశారో. అలాగే ప్రొద్దుటూరు మాస్టర్స్ అందరూ ఎంత గొప్పగా పనిచేస్తున్నారో లెక్కే లేదు. మదన్పల్లి మాస్టర్స్, చిత్తూరు మాస్టర్స్, తిరుపతి మాస్టర్స్, నెల్లూరు మాస్టర్స్, నాయుడుపేట మాస్టర్స్, గూడూరు మాస్టర్స్, ఒంగోలు మాస్టర్స్, నసరావుపేట మాస్టర్స్, తెనాలి మాస్టర్స్, మచిలీపట్నం మాస్టర్స్, ఏలూరు మాస్టర్స్, తాడేపల్లిగూడెం మాస్టర్స్, ఒక అండలూరు వెంకటేశ్వరరావు ఎంత సాధించాడో లెక్కే లేదు కదా. కాకినాడ మాస్టర్స్, రావులపాలెం మాస్టర్స్, అనకాపల్లి మాస్టర్స్, వైజాగ్ మాస్టర్స్, విజయనగరం మాస్టర్స్, శ్రీకాకుళం మాస్టర్స్. ఏమని చెప్పాలి? ఎంతమంది పేర్లను నేను తీసుకోవాలి? ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో సరోజ మేడం ఒక్కతి ఎంత గొప్ప పని చేస్తుందో లెక్కే లేదు. ఆవిడ మాటలు ఎవడు విన్నా మారిపోవాల్సిందే. జర్మనీలో హైడెల్బర్గ్లో మధు గజల, రమేష్ గజల ఇద్దరు ఎంత గొప్ప పని చేస్తున్నారో గత 3 సంవత్సరాల నుంచి. అంతకుముందు వాడు 6 సంవత్సరాలు ఈజిప్ట్ని అంతా మార్చారు. ఒకళ్ళని మించిన ఒకళ్ళు గొప్ప మాస్టర్స్ మన పిరమిడ్ మాస్టర్స్.
అండమాన్లో సురేష్ అనే అబ్బాయి అండమాన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించాడు. అండమాన్లో ఉన్న చంద్రమౌళి గారు ఎంత గొప్ప మాస్టరో, సునామీలో అన్నీ వచ్చి కొట్టుకుపోయినా కూడాను మళ్ళీ అన్నీ సాధించాడు ఆయన. సునామీలో ఆ ఇల్లంతా కొట్టుకుపోయింది, ఒక బుద్ధుడి విగ్రహం మటుకు మిగిలింది. సునామీలో బుద్ధుడి విగ్రహం ఎక్కడికి పోయింది, అక్కడే ఉంది. మిగతా ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకుపోయాయి చంద్రమౌళి గారి ఇంట్లో. అంత పెద్ద సునామీ వచ్చి పోర్ట్ బ్లేర్లో. త్రివేంద్రంలో మినూద్ అనే అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసుకుని ప్రపంచంతో తిరుగుతున్నాడు ఇప్పుడు ధ్యానం చెప్పడం కోసం. ఎంతమందినో తయారు చేశాడు ధ్యానులుగా, యోగులుగా. మినూద్ అనే అబ్బాయి త్రివేంద్రం నుంచి బయలుదేరి తన ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంతో తిరుగుతున్నాడు ఆయన. మన గ్రేట్ మాస్టర్ ప్రదీప్ ఆస్ట్రేలియాలో నన్ను కలుసుకున్నాడు, తర్వాత సింగపూర్కి వచ్చాడు, తర్వాత ఇప్పుడు ప్రపంచంతో తిరుగుతున్నాడు. ఎంతమంది ధ్యానం చెప్పాడో ప్రదీప్, క్రిస్టల్ ప్రదీప్. ఆయనకి బహుమానంగా ఒక గొప్ప క్రిస్టల్ వచ్చింది. ఇంటర్ గ్యాలెక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు పంపించారు ఆ క్రిస్టల్ని ఆ అబ్బాయికి. ఆ క్రిస్టల్ ద్వారా ప్రపంచానికంతా ధ్యానం నేర్పిస్తున్నాడు మన క్రిస్టల్ ప్రదీప్. ముంబైలో శ్యామలా మేడం, ఆవిడ భారతదేశం అంతా తిరిగి ధ్యానం చెప్తోంది. ఎంతమందికో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయించింది ఆవిడ. ఆవిడ గొప్ప థర్డ్ ఐ మాస్టర్ శ్యామలా మేడం, ముంబై. ఆవిడకి నా యొక్క నమస్కారాలు. బళ్ళారి మాస్టర్స్, గౌరీబిదనూరు మాస్టర్స్, బెంగళూరు మాస్టర్స్, చెలికెరే మాస్టర్స్, హుబ్లీ మాస్టర్స్, రామ్నగర మాస్టర్స్, మైసూర్ మాస్టర్స్, సాదం మాస్టర్స్, ఈరోడ్ మాస్టర్స్, ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో మనకి. ఢిల్లీ మాస్టర్స్, చండీగఢ్ మాస్టర్స్, లూధియానా మాస్టర్స్, పూణే మాస్టర్స్, నాగ్పూర్ మాస్టర్స్, రాయ్పూర్ మాస్టర్స్, భిలాయ్ మాస్టర్స్, కటక్ మాస్టర్స్, భువనేశ్వర్ మాస్టర్స్, కోల్కతా మాస్టర్స్, అహ్మదాబాద్ మాస్టర్స్, జైపూర్ మాస్టర్స్, ఈ 30 సంవత్సరాల పిఎస్ఎస్ఎంని అందరినీ గుర్తు చేసుకోవడం నా యొక్క భాగ్యం. కర్నూలు వైదేహి మేడం ఎంత గొప్ప మాస్టరో, సూర్యదేవుడితో ఆవిడ ఎప్పుడూ మాట్లాడుతుంటుంది. కర్నూలు వైదేహి మేడం ఎంత గొప్ప సేవలు చేస్తుందో ఆవిడ. ఆలగడ్డ మాస్టర్స్, కోవెల్కుంట మాస్టర్స్, బనగానపల్లి మాస్టర్స్, దోన్ మాస్టర్స్, ఎమ్మిగ్నూరు మాస్టర్స్, అదోని మాస్టర్స్, బేతంచెర్ల మాస్టర్స్, గద్వాల్ మాస్టర్స్, వనపర్తి మాస్టర్స్, మహబూబ్నగర్ మాస్టర్స్, మెదక్ మాస్టర్స్, నిజామాబాద్ మాస్టర్స్, ఆర్మూర్ మాస్టర్స్, ఆదిలాబాద్ మాస్టర్స్, జగిత్యాల డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఎంత గొప్ప మాస్టరో,
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పిరమిడ్ ఆయనే కట్టించారు. ఆయన నర్సింగ్ హోంలో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారికి నాయక నమస్కారములు. హైదరాబాద్ మాస్టర్స్, సికింద్రాబాద్ మాస్టర్స్, వరంగల్ మాస్టర్స్, భూపాల్పల్లి మాస్టర్స్, చెన్నూరు మాస్టర్స్, గోదావరి కని మాస్టర్స్, మంచిర్యాల మాస్టర్స్, నిర్మల్ మాస్టర్స్, బోధన్ మాస్టర్స్, సూర్యాపేట మాస్టర్స్, ఖమ్మం మాస్టర్స్, భద్రాచలం మాస్టర్స్, అబ్బుని వారు ఒక గొప్ప పిరమిడ్ కట్టించారు నెక్కల్లో. ఎంత గొప్ప పిరమిడో, ఆయన సర్వస్వం ధారపోసి. రాయదుర్గం రవి మాస్టర్, ఒక్కొక్క మాస్టర్ ఎంత సేవలు చేశారో లెక్కే లేదు. మన ఓంకారేశ్వర విజయలక్ష్మి మేడం, ఆవిడ ఎంత గొప్పదో. మహబూబ్నగర్లో జిల్లా తిరగని ఊరు లేదు ఆవిడే. పడని కష్టం లేదు, తిరగని ఊరు లేదు. ఆమంగల్ జ్యోతి మేడం ఎంత గొప్పదో ఆవిడే. అమెరికాలో డల్లాస్లో దివ్య, అట్లాంటా శ్రీకాంత్ గారు, అట్లాంటా శీతల్ మేడం, ఒకళ్ళ మించిన ఒకళ్ళ మాస్టర్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. ధర్మవరం మాస్టర్స్ ఏమని చెప్పాలి. బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు భగవద్గీత క్లాసులు తీసుకుంటారు ప్రతి చోట. భగవద్గీత సప్తాహాలు చేస్తున్నారు ఆయన, శ్రీ గోపాల్ రెడ్డి గారు. పలంనేరు మాస్టర్స్ అందరికీ భగవద్గీత చెప్తున్నారు. గుంటకల్ మాస్టర్స్, ముప్పై సంవత్సరాల ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎంత గొప్ప మూమెంటో ఇది. ఢిల్లీలో శాస్త్రి గారికి నా యొక్క ప్రణామాలు, వసంత మేడంకి నా యొక్క ప్రణామాలు. కాన్పూర్లో మాస్టర్స్, మన రామరాజు గారు అలహాబాద్లో ఉండి ఒక్కడు ఉండి అలహాబాద్లో పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ రామరాజు గారికి ఒక గొప్ప నమస్కారం. ఎంత కష్టపడ్డాడో ఆయన అలహాబాద్లో ఉండి. అలాగే మన విశాఖపట్నం రామరాజు గారు చండీగఢ్లో మొదలుపెట్టేసి ఇప్పుడు భారతదేశం అంతా తిరుగుతున్నారు ఆయన. గొప్ప యోగీశ్వరుడు మన విశాఖపట్నం రామరాజు గారు. మంగళగిరిలో ధ్యానం నేర్చుకుని చండీగఢ్కి పోయి మిలిటరీలో ఉండి ఎయిర్ ఫోర్స్లో ఉండి అక్కడ ధ్యానం అందరికీ చెప్తూ, కాశ్మీర్లో పోయి శ్రీనగర్లో ఉండి అక్కడ ధ్యానం చెప్తూ,
తర్వాత ఉద్యోగాన్ని విరమణ చేసి ఇప్పుడు భారతదేశం అంతా తిరిగి ధ్యానం చెప్తున్నాడు ఆయన రామరాజు గారు. కరీంనగర్ అరుణ్ జ్యోతి మేడం ఎంత గొప్ప మాస్టర్ ఆవిడే. ఆవిడకి ఒకటే ధ్యేయం, అందరికీ ధ్యానం చెప్పడం. అమెరికాలో ఇండియానాపాలిస్లో శాంతిశ్రీ మేడం, ఓయబ్బో ఏం గ్రేట్ మాస్టర్ ఆవిడే. అలాగే ఇండియానాపాలిస్లో లోకేష్, వాళ్ళిద్దరు కలిసి ఒక గొప్ప రివల్యూషన్ సృష్టిస్తున్నారు అమెరికాలో ఇండియానాపాలిస్లో. మన న్యూజెర్సీ మాస్టర్స్, కాలిఫోర్నియాలో మాస్టర్స్ సుధా మేడం, నాగసుధా మేడం, అలాగే ఆస్టిన్లో మాస్టర్స్, అమెరికా నుండి మన మాస్టర్స్ ఉన్నారు. లండన్లో ప్రాణహిత రాజశేఖర్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు. మన కైలాసపతి రాజశేఖర్ గారు, కైలాసపతి వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తున్నాను చక్కగా. ఆయనకి నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు నేను సమర్పించుకుంటున్నాను. ఒక మాస్టర్ కన్నా ఇంకో మాస్టర్ గొప్పవాడు. ఇంతమంది మాస్టర్స్తో లోక కళ్యాణం జరగకుండా ఎలా ఉంటుంది? జరిగి తీరుతోంది, జరుగుతోంది. మనం ఒక అడుగు ముందు వేస్తే పైలోక వాసులు 9 అడుగులు మనకి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా లాక్డౌన్ అయిపోయింది. ఏం చేస్తారు ప్రపంచంలో లాక్డౌన్ అయితే? అందరూ ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటారు, పుస్తకాలు చదువుకుంటారు, సజ్జన సంగతి చేస్తారు. ప్రపంచంతో ఇప్పుడు ఒక్కసారి ఉలిక్కి పడింది. మేము చేస్తున్నది ఏమిటి, చేయవలసింది ఏమిటి అని ఇప్పుడు గ్రహిస్తున్నారు. మెల్లిగా చావు గురించి తెలుసుకుంటారు. అందరూ చావు లేదని తెలుసుకుంటారు. మనం శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటారు అందరూ. ఆ సమయం వచ్చేసి ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క కృషి వల్ల, మన పిరమిడ్ మాస్టర్స్ ఒకరే కాదు, మనలాంటి మాస్టర్స్ ప్రపంచం అంతా ఎన్నో చోట్ల ఉన్నారు. ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఈ ప్రపంచం ఇప్పుడు మేలుకొంది, ఉలిక్కి పడింది. ఒక పెను మార్పు ఉన్న సమయం ఇది. ప్రతి మార్పు ఒక ప్రగతికి వస్తుంది. మార్పు లేకపోతే ప్రగతి లేదు. చిన్న మార్పు ఉంటే చిన్న ప్రగతి వస్తుంది, పెద్ద మార్పు వస్తే పెద్ద ప్రగతి వస్తుంది, పెను మార్పు వస్తే పెను ప్రగతి వస్తుంది. ఈ కరోనా లాక్డౌన్ అనేది పెను మార్పు, పెను ప్రగతి కోసం వచ్చింది. బయటికి వెళ్ళవద్దు, బయటికి ఆలోచించవద్దు, బయటికి చూడవద్దు, బయటికి వినవద్దు. రూపాయలు తిరుగు, రూపాయలు ఆలోచించు, రూపాయలు విను, రూపాయలు తిరుగు, రూపాయలు విను. ఇది ఈ పెను మార్పు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి మానవుని కట్టడి చేసింది. ప్రకృతి ప్రతి మానవుని ముంటడిచ్చింది. ఇప్పుడు దాని పర్యవసానం ఏంటంటే ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్గా తయారవలసిందే. ఇక్కడ మన PSSM ద్వారా ఎంతమంది లక్షల మంది తయారయ్యారో, ఇక కరోనా ద్వారా మిగతా కోట్ల మంది అందరూ కూడా పిరమిడ్ మాస్టర్స్గా తయారై తీరుతారు. ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచంతో సుభిక్షం అవుతుంది.
ఎర్త్ 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి వెళ్తోంది. ఆ పెను మార్పు సమయంలో, పెను ప్రగతి సమయంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇప్పటిదాకా ఎప్పుడు మనం ఇంట్లో కూర్చోలేదు, ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాము. కాళ్ళు అరిగేదా బయట తిరిగాం మనం ఇన్ని సంవత్సరాలు, రోడ్లన్నీ మనమే అన్నట్టు. ఇప్పుడు మనం హాయిగా ఇంట్లో కూర్చుంటున్నాము. గత 20 రోజులు అయిపోయింది ఇంట్లో కూర్చుని. ఇలా ఎప్పుడైనా ఇంట్లో కూర్చున్నానా నేను? ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటాను దగ్గర, ఎన్ని రోజులైనా కూర్చుంటాను. ఈ సంవత్సరం అంతా ఇలా కూర్చోమంటే ఇలా హాయిగా కూర్చున్నాను. నాకేం తక్కువ, ఎవరికేం తక్కువ? ఇంట్లో కూర్చుని కొత్త జీవితాన్ని సాధిస్తాము. ఇంట్లో కూర్చుని కొత్త జీవితంలో ప్రవేశిస్తాము. ఇంట్లో కూర్చుని ప్రగతులన్నీ సాధిస్తాము. ఇంట్లో కూర్చుని ప్రపంచానికంతా బోధిస్తాము. ఈ మోడర్న్ టెక్నాలజీకి నా యొక్క జోహార్లు, నమస్కారాలు. మనం ఈ మోడర్న్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఈ మోడర్న్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనం ఇంట్లోకి బయటకు వెళ్ళక్కర్లేదు ప్రచారానికి. ఇంట్లో కూర్చొని ఎంతో ప్రచారం చేస్తున్నాము. ఇది పెను మార్పు, పెను ప్రగతి కోసం వచ్చింది. గుర్తుంచుకోండి, మార్పు ఈజ్ ఈక్వల్ టు ప్రగతి, చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్. నో చేంజ్, నో ప్రోగ్రెస్. A little change, a little progress. A great change, great progress. చిన్న మార్పు, చిన్న ప్రగతి. పెద్ద మార్పు, పెద్ద ప్రగతి. పెను మార్పు, పెను ప్రగతి. ఇప్పుడు ఈ టైమ్స్ కరోనా లాక్డౌన్ అనేది పెను మార్పు. అది అందరికీ, ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా పెను మార్పుకి లోనవుతున్నాడు, గురి అవుతున్నాడు, పెను ప్రగతిని సాధిస్తున్నాడు. మార్పు ఈజ్ ఈక్వల్ టు ప్రగతి, ఈ యొక్క ఫార్ములా. మనకి ఇంట్లో కూర్చోవడం పెను మార్పు. ఈ పెను మార్పు పెను ప్రగతి కోసం వచ్చింది. బయటికి వెళ్తేనే బయట కొట్లాటలు వస్తాయి. బయటకు వెళ్తే బయట కొట్లాటలు ఎలా ఉంటాయి? ఇంట్లో ఉంటే ఇంట్లో కొట్లాటలన్నీ పోతాయి. బయటికి వెళ్ళటం లేదు కనుక బయట కొట్లాటలు ఏమీ లేవు. హాయిగా ఉంటుంది ప్రపంచం అంతా, భూమాత అంతా. ఇది పెను మార్పు, పెను ప్రగతి కోసం వచ్చింది. ఈ పెను మార్పు, పెను ప్రగతి మనం 2000 సంవత్సరంలో వస్తుంది అనుకున్నాం, రాలేదు, పోస్ట్పోన్ అయింది. 2012 వస్తుంది అనుకున్నాం, రాలేదు, పోస్ట్పోన్ అయింది. 2025 వచ్చేసింది, మన కంటికి కనబడుతోంది. మార్పుకు స్వాగతము, ప్రగతికి స్వాగతము. మార్పును స్వాగతించకపోతే ప్రగతిని కోల్పోతాము. మనసును ఎప్పుడు ఖాళీగా ఉంచుకుందాము. అంత భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, వర్తమానంలో ఉందాము. ఇప్పుడు ఏం చేయాలో అదే చేద్దాము. ఇప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉందాము. ఇప్పుడు ఏం ఆలోచించాలో అదే ఆలోచిద్దాము. ఇప్పుడేం మాట్లాడదామో అదే మాట్లాడదాము. ఇప్పుడేం విందామో అదే విందాము. ఇప్పుడేం చదువుదామో అదే చదువుదాము. ధ్యానము సర్వరోగ నివారణి. కరోనా వైరస్కి మందు లేదు. మందు లేనప్పుడు డాక్టర్ లేడు, డాక్టర్ లేనప్పుడు హాస్పిటల్ లేదు. మందు ఉంటే కదా డాక్టర్ కాదు, దానికి మందే లేదు. మరి దాన్ని ఎలా తట్టుకుంటామంటే ధ్యానం ద్వారా. ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే మన ఆత్మశక్తి ప్రబలితే, మన మనోధైర్యం పెరిగితే ఏ వైరస్ మనల్ని ఏమీ చేయదు. కరోనా వైరస్లో 1000 మంది చచ్చిపోయారు, 1,00,000 మంది బతికారు. బతికినవాడు ఎలా బతికాడు, చచ్చినవాడు ఎలా చచ్చాడు?
ఇక రోగ నిరోధక శక్తి లేకపోతే వాడు చచ్చాడు, రోగ నిరోధక శక్తి వాడు బతికాడు. లక్షల మంది బతికారు, కరోనా కాటి నుంచి బయటపడ్డారు. వాళ్ళు ఎందుకు బయటపడ్డారంటే వాళ్ళ దగ్గర రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది. మన రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలంటే మనం ధ్యానం చేయాలి. వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువాలిటీ త్రూ బుక్స్ అండ్ త్రూ రీడింగ్, త్రూ లిజనింగ్ టు అదర్ మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్. వేల మంది చచ్చిపోయారు, కానీ లక్షల మంది బతికేనే ఉన్నారు కరోనా వైరస్ వచ్చినా కూడా. వాళ్ళు ఎలా బతుకున్నారు, వీళ్ళు ఎలా చచ్చారు? దానికి కారణం ఏంటి, దీనికి కారణం ఏంటి? దానికి కారణం వాళ్ళకి నిరోధక శక్తి ఎక్కువ, వాళ్ళ పాపం కన్నా వాళ్ళ పుణ్యం ఎక్కువ. మనం చేసిన పాపం కన్నా మన పుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఆ శిక్షణ తక్కువగా ఉంటాయి. మనం చేసిన పుణ్యం కన్నా మన పాపం ఎక్కువ ఉన్నప్పుడు ఆ శిక్షణ వేరుగా ఉంటాయి. మన అకౌంట్లో ఎంత ప్లస్ ఉంది, ఎంత మైనస్ ఉంది. ఒక్కరు కూడా మైనస్ ఉండకూడదు, అంత ప్లస్సే ఉండాలి. ఒక్కరు కూడా పాపం ఉండకూడదు, అంత పుణ్యమే ఉండాలి. ఏ జంతువుకి హాని చేయకూడదు, ఏ జంతు ప్రాణాలు తీయకూడదు, అప్పుడు మన ప్రాణాలు తీయబడతాయి. యాజ్ యూ కిల్ బై ద స్వర్డ్ యూ విల్ బి కిల్డ్ బై ద స్వర్డ్. బైబిల్లో నువ్వు ఎలాగ ఇంకోటిని చంపుతావో అలాగే నువ్వు చంపబడతావు. యాజ్ యూ కిల్ బై ద స్వర్డ్ యూ విల్ బి కిల్డ్ బై ద స్వర్డ్. ఈ ప్రవచనాలన్నీ ఎన్నో కాలంగా వింటున్నాం, కానీ ఇప్పుడు ఈ యొక్క తరుణంలో ప్రపంచంతో మేలుకుంటాను. నిద్రలోంచి మేలుకున్నట్టు, అజ్ఞానం నుంచి మేలుకుంటాను. ఇంకొక 10 ఏళ్ళలో ప్రపంచం అంతా మేలుకుంటుంది. ఎక్కడ అజ్ఞానం ఉండదు, పాపం ఉండదు, అంతా పుణ్యమే ఉంటుంది, సుజ్ఞానమే ఉంటుంది, ఆత్మజ్ఞానమే ఉంటుంది. ఇంత గొప్ప స్థితి ఈ ప్రపంచం కలగడం కోసం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను గత 30 సంవత్సరాలుగా రాత్రనక పగలనక కష్టపడ్డారు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారాలు, ప్రణామాలు. ఎంతో గొప్ప పని సాధించారు మన వాళ్ళందరూ. మనం వచ్చిన పని అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకో 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చునే గడిచిపోతాయి. తొంభై శాతం మన పని అయిపోయింది, ఇంకో 10% మిగిలి ఉంది. పిరమిడ్ జగత్ వచ్చి తీరుతుంది ఇంకో 10 సంవత్సరాల్లో. ప్రతి ఇంట్లో పిరమిడ్స్ వస్తాయి. ధ్యాన జగత్ అయిపోతుంది, అందరూ ధ్యానం అయిపోతారు. శాకాహార జగత్ అయిపోతుంది, అహింసా జగత్ అయిపోతుంది. ఎవరు హింసలో ఉంటారు, అందరూ అహింసలో వచ్చేస్తారు. కలియుగం పోయి కృతయుగం వచ్చేస్తుంది. పాత పోయి అంత కొత్త వస్తుంది, కొత్త బంగారు లోకం. పాత బొగ్గు యోగం పోయి కొత్త బంగారు లోకం వస్తుంది. పెను మార్పు జరుగుతుంది, మనం చూస్తున్నాం. మనం ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ, కంగ్రాచులేషన్ తెలుపుతూ కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్ us be with our breath. శ్వాస మీద ధ్యాస. ఈరోజు పొద్దున్నే ఈ పుస్తకంలోంచి కొంత రాశాను నేను, మెసేజ్. అది చదవండి అందరూ. ఇవాళ పొద్దున్న ఒక 4 పేజీలు ఈ పుస్తకం నుంచి రాశాను, మెసేజ్ అందరికీ ఇచ్చాను. అందరూ ఈ పుస్తకం తెప్పించుకోండి. గోయింగ్ డీపర్ బై జీన్ క్లాడే కోవెన్. ఇవాళ ఇందులోంచి మొదలుపెట్టాను రాయడం మెసేజ్ పొద్దునే. ఈ పుస్తకాన్ని అందరూ తెప్పించుకోండి, చదవండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ పుస్తకం చదవాలి. అందరం ధ్యానం చేద్దాము. Be with your breath.
ఇవాళ ఇచ్చిన కాన్సెప్ట్ ఇన్ఫినిటీ అనే పదంలో 3 ఐలు ఉన్నాయి. ఇన్లో ఒక ఐ, ఫీలో ఒక ఐ, నీలో ఒక ఐ. ఇన్ఫినిటీలో 3 ఐలు ఉన్నాయి. ఒకటేమో మనోబుద్ధి రూపమైన ఒక ఐ, ఆత్మరూపమైన ఒక ఐ, సర్వాత్మ రూపమైన ఒక ఐ. 3 ఐలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత బాగుందో ఈ కాన్సెప్ట్. అందరూ ఈ పుస్తకాన్ని చదవండి. గోయింగ్ డీపర్, లోపలికి వెళ్ళడము, లోతుల్లోకి వెళ్ళడము. ధ్యానం అంటే లోతుల్లోకి వెళ్ళడమే, స్వాధ్యాయం అంటే లోతుల్లోకి వెళ్ళడమే, సజ్జన సంగతి అంటే లోతుల్లోకి వెళ్ళడమే. ధ్యానం లేకపోతే పైపైన బతుకుతున్నాము, లోతుల్లోకి వెళ్ళలేదు. స్వాధ్యాయం లేకపోతే పైపైన బతుకుతున్నాము, లోతుల్లోకి వెళ్ళలేదు. సజ్జన సంగతి లేకపోతే పైపైన బతుకుతున్నాము, లోతుల్లోకి వెళ్ళలేదు. లోతుల్లోకి వెళ్ళాలి, లోతుల్లోకి. గోయింగ్ డీపర్. ధ్యానం ద్వారా గోయింగ్ డీపర్, స్వాధ్యాయం ద్వారా గోయింగ్ డీపర్, సజ్జన సంగీతం ద్వారా గోయింగ్ డీపర్. గోయింగ్ డీపర్ ఈజ్ అవర్ గోల్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ బుక్ ఈజ్ అవర్ గోల్. గోయింగ్ డీపర్ ఈజ్ అవర్ గోల్. లోతుల్లోకి వెళ్ళడం అనేది ఈరోజు యొక్క ఈ గుడ్ ఫ్రైడే యొక్క సందేశము. లోతుల్లోకి వెళ్ళడము. ఈరోజు గుడ్ ఫ్రైడే యొక్క సందేశము. లోతుల్లోకి వెళ్ళబోయ్. ఆ లోతుల్లోకి వెళ్ళకపోతే ఈరోజు బ్యాడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే కాదు. ప్రతిరోజు గుడ్ ఫ్రైడే కావాలి. లోతుల్లోకి వెళ్ళాలి, ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సంగతం చేయాలి, లోతుల్లోకి వెళ్ళాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. Go deeper. That is the message for today. Go deeper into the self through your meditation. Go deeper into yourself through Swadhyaya. Go deeper into yourself through your Sajjana Sangatya. When you go deep, you will find the soul's eye. When you go deeper, you will go into the God's eye, the cosmic eye, where you are there everywhere, where everything is you. That is your cosmic eye, God's eye. We should be able to touch that consciousness. We are living in the superficial consciousness, egoic eye. When you dig deeper, you will go into the soul's eye. If you dig much deeper, you will contact the God's eye. అప్పుడు మన కథ కంచికి మనం ఇంటికి వెళ్తాం. అవర్ ప్రోగ్రామింగ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ గెట్స్ కంప్లీటెడ్. వెన్ యూ గో డీపర్, యువర్ లైఫ్ ఈజ్ కంప్లీటెడ్. వెన్ యూ డోంట్ గో డీపర్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్. మన జీవితం పూర్ణం కాకుండానే మన శరీరం వదిలిపెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఇంకొక శరీరం ఎత్తుకోవాల్సి వస్తుంది, పునరపి జన్మ. ఎందుకంటే మన శరీరాన్ని ఆత్మను పూర్ణం చేయకుండా శరీరాన్ని వదిలిపెట్టేస్తే, ఆత్మను పూర్ణం చేసుకున్న తర్వాతే శరీరం వదిలిపెట్టాలి. ఓన్లీ ఆఫ్టర్ యూ కంప్లీట్ యువర్ లైఫ్ యూ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ డెత్, నాట్ బిఫోర్ దట్. గో డీపర్ అండ్ డీపర్. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ దిస్ బుక్, గోయింగ్ డీపర్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ గోయింగ్ డీపర్. ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరికీ శుభాభినందనాలు. 30 ఏళ్ల పిఎస్సిఎం చరిత్ర సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్, అభినందనలు.
ఇన్ఫినిటీ అనే పదంలో 3 ఐలు ఉన్నాయి. ఇన్లో ఒక ఐ, ఫీలో ఒక ఐ, నీలో ఒక ఐ. అంటే మనకి 3 ఐలు ఉన్నాయి. ఒకటేమో అహంకారపు ఆత్మ, అహంకారపు నేను, ఇంకోటి ఆత్మపరమైన ఆత్మ, ఇంకోటేమో సర్వాత్మమైన ఆత్మ. ఇన్ఫినిటీ పదంలో 3 ఐలు ఉన్నాయని ఈ పుస్తకం మనకి అత్యద్భుతంగా చెప్పింది. ఈరోజు ఇతోధికంగా అందరూ పుస్తకాలు చదువుదాం. ఈ ఇంట్లో ఉన్న సందర్భంగా ఇతోధికంగా మనం ధ్యానం చేసుకుందాం, మౌనంగా ఉందాం, ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని మార్చుదాం. మన తలలోని తలుపులు మారితే ప్రపంచంలోని తలల్లోని తలుపులన్నీ మారుతాయి. ఎందుకంటే ఈ తలుపు ఆ తలుపుని ప్రభావితం చేస్తుంది, ఈ తల ఆ తలాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ తల ఇంట్లోనే కూర్చుని ఆ తలలోని తలుపులు మారితే మనం ప్రపంచంలోని తలుపులన్నీ మారుస్తాం. మనం ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే ప్రపంచంతో ధ్యానం చేస్తుంది. మనం ఇంట్లో కూర్చొని స్వాధ్యాయం చేస్తే ప్రపంచంతో స్వాధ్యాయం చేస్తుంది. మనం ఇంట్లో కూర్చొని సత్యం సంగతిని చేస్తే ప్రపంచంతో సత్యం సంగతిని చేస్తుంది. ఇంట్లో కూర్చొని ఆకలిని జయిస్తే ప్రపంచంతో ఆకలిని జయిస్తుంది. ఇంట్లో కూర్చొని నిద్రను జయిస్తే ప్రపంచంతో నిద్రను చేస్తుంది. మనం జయం వైపు వెళ్దాం. మన జయం వైపు వెళ్దాం. మన కళ్యాణం మనం చేసుకుందాం. అప్పుడు లోక కళ్యాణం ఆటోమేటిక్గా జరుగుతుంది. లోక కళ్యాణం అనేది స్వీయ కళ్యాణం యొక్క నీడ. ఆ నీడ ఎప్పుడు మన వెంటే ఉంటుంది కదా. ఇంకొక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. మన కళ్యాణం మనం చూసుకుందాం. ఇంట్లో కూర్చుని మన కళ్యాణం. బయటికి వెళ్తేనే కళ్యాణం అనుకుందాం, కానీ ఇంట్లో కూర్చొని మన కళ్యాణం. ఇప్పటికి 20 రోజులు అయిపోయాయి. ఇంకెన్ని రోజులైనా ఇంట్లో కూర్చుందాం, ఎన్ని సంవత్సరాలైనా కూర్చుందాం. ఇల్లే స్వర్గం కదా. మన స్వర్గంలో ఉండడానికి మనకేం పోయే కాలం. యమధర్మరాజు వచ్చి తలుపు తట్టేంత వరకు మనం కూర్చుందాం. యమధర్మరాజు రాగానే తలుపు తీసి నాయన నేను కూడా వస్తానని చెప్పేసి ఆయనతో కలిసి వెళ్ళిపోదాం. ఏదో ఒక రోజు వస్తాడు యమధర్మరాజు. ఆయన అధర్మరాజు కాదు, ధర్మరాజు. అధర్మంగా మన ఇంట్లోకి రాడు ఆయన, ధర్మంగానే వస్తాడు. పాపం కానీ పుణ్యం కానీ పండగానే వస్తాడు ఆయన. లెక్క సరిపోయినప్పుడే ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మనం తలుపులు తీసి పెడదాం, ఆయనతో పాటు వెళ్ళిపోదాం హాయిగా. అంతవరకు హాయిగా ఇంట్లో కూర్చుందాం. యమధర్మరాజు వస్తే ఆయనతో పాటు హాయిగా వెళ్ళిపోదాం, పైలోకాలకు వెళ్ళిపోదాం. పెను మార్పుకి స్వాగతిద్దాం, పెను ప్రగతిని సాధిద్దాం. ఇంకొక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. మార్పు ఈజ్ ఈక్వల్ టు ప్రగతి. నో మార్పు ఈజ్ ఈక్వల్ టు నో ప్రగతి. స్మాల్ మార్పు ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ప్రగతి. బిగ్ మార్పు ఈజ్ ఈక్వల్ టు బిగ్ ప్రగతి. పెను మార్పు ఈజ్ ఈక్వల్ టు పెను ప్రగతి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో మనం పెను మార్పులకు స్వాగతం పలుకుదాం. మనలో మనం పెను ప్రగతిని సాధిద్దాం. లోపలికి వెళ్ళడం ద్వారా, లోతుల్లోకి వెళ్ళడం ద్వారా, గోయింగ్ డీపర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది అనంతమైన యాత్ర.
అనంతం అంటే అంతం లేని యాత్ర, అనంతము. ఇది ఇలా సాగుతూనే ఉంటుంది హనుమంతుడి తోకలాగా. ఆత్మ ఎప్పుడు ఉండేది, ఈ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగతి ఎప్పుడు ఉండేది, ఏ లోకానికి వెళ్ళినా. ఈ మూడు శాశ్వత సత్యాలు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. Let us remember the three eyes in the infinity, and that's what we are. The egoic self, the soul, and the God self. Triune nature of ourselves. Only 5 minutes more. Be with your breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Your breath is your guru. ఈ గోయింగ్ డీపర్ అనే పుస్తకం నుంచి ఈరోజు పొద్దున అందరికీ పంపించిన మెసేజ్ని అందరు చదవండి. ఈరోజు మెసేజ్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడి నుంచి ఈ పుస్తకం నుంచి అందరికీ మెసేజ్ ఇస్తూ ఉంటాను, పొద్దున్నే రాస్తూ ఉంటాను. ఈ గోయింగ్ డీపర్ అనే పుస్తకాన్ని అందరూ దగ్గర పెట్టుకోండి. Today's Good Friday, today's message is going deeper. Only 5 minutes more. Be with your breath. ముప్పై సంవత్సరాల పిఎస్ఎస్ఎం చరిత్రకు జోహార్లు. 30 సంవత్సరాల పిఎస్ఎస్ఎం యొక్క అకుంఠిత కృషికి జోహార్లు. లక్షలాది మంది పిఎస్ఎస్ఎం మాస్టర్లకి జోహార్లు, ప్రణామాలు. ఇంకొక 10 సంవత్సరాలు మన పని ఉంది. పని బయటికి పోయి చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు మనం ఆ పని. వర్క్ ఫ్రమ్ హోమ్. అనదర్ 10 years. బీ విత్ యువర్ బ్రెత్, మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి 3 నిమిషాలు. తాడిపత్రి మాస్టర్స్ అందుకే నా యొక్క నమస్కారాలు. పీడిఎల్ మాస్టర్స్ అందుకే నా యొక్క నమస్కారాలు. పుంగనూరు మాస్టర్స్ అందుకే నా యొక్క నమస్కారాలు. కొట్టాల మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ప్రభాకర్ గారికి, సుధాకర్ గారికి నా యొక్క ప్రణామాలు. నాగార్జున సాగర్ మాస్టర్స్ అందరికీ, మిర్యాలగూడ మాస్టర్స్ అందరికీ, నల్గొండ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. జనగామ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. సిద్దిపేట మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు.
కామారెడ్డి మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఆదిలాబాద్ నరేందర్ గారికి నా యొక్క నమస్కారాలు. పేరు పేరున అందరి పిరమిడ్ మాస్టర్స్కు నా యొక్క నమస్కారాలు. పాండిచ్చేరి పిరమిడ్ మాస్టర్స్కి నా యొక్క నమస్కారాలు. సూరత్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క నాకు విశేషమైన ప్రణామాలు. ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో సూరత్లో. బెల్గాం మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు. షిమోగా మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు. దావణగిరి మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు. ఆఖరి ఒక్క నిమిషం. బీ విత్ యువర్ బ్రెత్. ఓన్లీ 1 more minute, my dear friends. Thirty seconds. 20 seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes. అందరికీ నమస్కారం. Thank you very much, my dear friends, all over the world.